గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఉన్నారు, మాట్లాడదాం. కమిషన్ వివరణ కోరుతూ కేసీఆర్కు నోటీస్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్, సో దీనిపైన ఏం మాట్లాడతారు అద్దంకి దయాకర్ గారు? మీరు కుట్ర చేస్తున్నారు అనేటువంటి వాళ్ళు బీఆర్ఎస్ చెప్పారు. ఆ రోజు ముఖ్యమంత్రి వారు కాకపోతే వారికి పంపించకపోదు, ఇంకెవరైనా ముఖ్యమంత్రి అయి ఉంటే వారిని పంపిద్దాం. మరి ఆయన ముఖ్యమంత్రి, ఆయనే మెదడును రక్తాన్ని పెట్టిన అన్నాడు కాబట్టి ఆ మెదడు రక్తం వైపే మరి అందరు చూపిస్తున్నారు, ఎవరు ఏఈల నుంచి మొదలు పెడితే ఈఎన్సీల వరకు. మరి అలాంటప్పుడు సమాధానం చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారికి ఉన్నది. మీరు తప్పు చేయలేదనుకుంటే ఇంకా చిత్తశుద్ధితో మీ యొక్క చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన సందర్భం ఏర్పడ్డది. కాబట్టి డెఫినెట్గా కమిషన్ ముందు మీరు అటెండ్ కాండి. మీరు ఆ రోజు చేసిన ప్రయత్నాలు ఏంది, ముఖ్యమంత్రిగా మీరు ఈ విషయాలు తెలిసే చేసిండ్రా లేకపోతే మిమ్మల్ని ఎవరైనా మభ్యపెట్టి చేసిండ్రా అనేదే కదా లెక్క. ఇప్పుడు కమిషన్ వేసారు, ఆల్రెడీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, ఆల్రెడీ నాణ్యతా లోపాలు ఉన్నాయనేటువంటి చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు ఈ విచారణతో, ఈ ప్రభుత్వం ఇచ్చిన విచారణతో అసలు ఏంది, కార్నర్లో లాస్ట్లో ఫైనల్ ఎవరు తప్పుంటే వాళ్ళను శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది? తప్పదు కదా, తప్పు చేయకపోయినా ఆయన శిక్షించిండు కదా అందరిని రేవంత్ రెడ్డి గారిని శిక్షించిండు, కోదండరామ్ గారిని శిక్షించిండు, మందకృష్ణ గారిని శిక్షించిండు, మమ్మల్ని ఇంకా శిక్షిస్తూనే ఉన్నాడు మురళీ ముదిరాజ్ కేసులో. తప్పులు చేయకుంటేనే, మరి నువ్వు తప్పు చేసి ఉంటే శిక్ష అనుభవించాల్సిందే కదా. మీకు జైలు అంటే భయం అయితే మేమేం చేయాలి? తప్పులు చేసేటప్పుడు ఉండాలి. ఇలా ఆ రోజు బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏదైనా సరే, ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఏ తప్పులు చేసినా మీకు నడిచింది. మరి మీరు తప్పులు చేస్తే వాళ్ళని శిక్షించమని ప్రజలు మా కోర్టులు వేసినప్పుడు, తప్పులు చేయకపోతే మిమ్మల్ని ఏం శిక్షించరు. తప్పు చేస్తేనే కమిషన్ అయితే చట్టబద్ధమైన కమిషన్, దానికి రాజకీయ అపేక్ష ఏమి ఉండదు. ఒకవేళ దాని క్రెడిబిలిటీ మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే డెఫినెట్గా దానికి ఉన్న అనుమానాలు మీరు నివృత్తి చేసుకోవచ్చు. ప్రిమా ఫేసి లేకుండా కమిషన్ వయబుల్ కాదు. సో మీరు సుప్రీంకోర్టుకు పోయినా హైకోర్టుకు పోయినా స్క్వాష్ చేస్తుంటారు. కానీ అక్కడ 7 పిల్లర్లు కుంగిన మాట వాస్తవం కదా, అది నేచర్గా కనబడుతుంది కదా. మరి అలాంటప్పుడు దీన్ని ఎట్లా తప్పించుకుంటారు? ఏదో చిన్న 1-2 పిల్లర్లు అంటే 3 సంవత్సరాలకి 1-2 పిల్లర్లు కూలేయమంటే మరి నాగార్జున సాగర్ ఎందుకు కూలలేదు, శ్రీరామ్ సాగర్ ఎందుకు కూలలేదు, శ్రీశైలం ఎందుకు కూలలేదు? 50 ఏళ్ళ పైచిలకు చరిత్ర ఉన్న ప్రాజెక్టులు కదా. మరి 3 సంవత్సరాలకే నువ్వు కట్టిన పిట్టకూడదని కూలితే ఎట్లా? కాబట్టి ఇలా ప్రజల సొమ్మును దోచుకోవడానికి తెలంగాణను ఒక దొంగల దొడ్డిగా మార్చిన చరిత్ర ఇలా బీఆర్ఎస్ పార్టీది. కాబట్టి తెలంగాణ యొక్క నిధులను దోచుకున్నారు, తెలంగాణ నీళ్లను కూడా ఒడిసిపట్టకుండా ఇలా ప్రాజెక్టులు కట్టి మళ్ళీ చేసిండ్రు. ఇలా తెలంగాణ నియామకాలను కూడా లేకుండా చేస్తే ఇప్పుడు మేము వచ్చి 50,000 మళ్ళీ 30,000 ఉద్యోగాలు వేసినాం ఒక సంవత్సరంలోనే. కాబట్టి ఇలా తప్పు చేస్తే కమిషన్ ముందు, తప్పు చేసితేనే కమిషన్ ముందు పోవాల్సి వస్తున్నది. కాబట్టి మీ యొక్క నిజాయితీ నిరూపించుకోండి కమిషన్. గతంలో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు ఇట్లానే మాట్లాడుతున్న సందర్భంలో, అవును కొంచెం డ్యామేజ్ అయింది, దానికి మొత్తం అభివర్ణిస్తూ ఉన్నారు, దానికి మొత్తం అంటగడతా ఉన్నారు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని సరి చేసుకోవాలి, మళ్ళీ ముందుకు వెళ్ళాలి, కానీ మొత్తం మా మీద నెపం నెట్టేనికి కాళేశ్వరం మొత్తం అసలు పనికిరాదు అనేటువంటి ఒక ప్రొజెక్షన్ చేస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు పనికి వచ్చే తీరుగా ఉంటే మేడిగడ్డను సొందిళ్లను నింపడానికి ఏం ప్రాబ్లం, ప్రజలకు నీళ్ళు అందించడానికి ఏం ప్రాబ్లం? ఇలా కాళేశ్వరం వయబుల్ లేకపోయినా, కాళేశ్వరం నుంచి చుక్క నీళ్లు రాకపోయినా రికార్డు పంట వచ్చింది తెలంగాణలో. ఆ పంట కొంటలేరని కూడా మళ్ళీ ఇల్లు పోయితే రోడ్ల మీదకి ఎక్కుతున్నారు. మరి చుక్క నీళ్ళు ఈ 2 సంవత్సరాల నుంచి రాలే, ఎట్లొచ్చింది ఇంత పంట? అది అబద్ధమేగా. కాళేశ్వరం లేకున్నా కూడా పంట పంతుంది కదా. మీరు మీ పంట పండించుకోవడానికి కాళేశ్వరం కట్టిండ్రు కాబట్టి ఇలా మీరు ముద్దాయిలు అయిండ్రు. నిజాయితీగా ప్రజల కోసం ప్రజాధనాన్ని వెచ్చిస్తే ప్రజాకోర్టులోనే మీకు విజయం వచ్చేది. కాళేశ్వరం కుంగింది కూలింది అని అంటే మీరు చేసింది తప్పు అనే అర్థం కదా. ఎట్లా కుంగుతుంది కూలుతుంది? అంత పెద్ద ఎత్తున 1,00,000 కోట్లతో 1,50,000 కోట్లతో డిజైన్ చేసిన ప్రాజెక్ట్ ఇంత ఆధునిక పద్ధతులతో కట్టే రోజుల్లో ఎట్లా కుంగుతుంది? మీరు సిస్మిక్ రిపోర్ట్ కానీ మీన్స్ అక్కడ భూకంపాలు వస్తాయా, లేకపోతే ఇసుక మేట ఉందా, లోపలికి పోతుందా, పైకి పోద్దా అనేది మరి మీరు ఎందుకు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోలేదా? అసలు ఎవరు దీని డిజైన్ ప్లానింగ్ ఇదంతా కూడా తెలియాలి కదా తెలంగాణ ప్రజలకు. మేము తప్పు చేస్తాం కానీ మమ్మల్ని ప్రశ్నించొద్దు అనేది ఇది రాజరికంలో నడుస్తుంది. ఇప్పుడు మీరు రాజులు కూడా కారు కదా, అప్పుడు ఉన్నప్పుడు మీరు రాజులు అనుకున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం, ప్రజాపాలన వచ్చినప్పుడు ప్రజల తరపు నుంచి ఇలా ప్రశ్నించిన పార్టీనే ప్రభుత్వంలోకి వచ్చింది. ప్రజల తరపున మేము వాస్తవాలను చెప్పాల్సింది. లేకపోతే వాళ్ళే బీజేపీ వాళ్ళు ఏమంటుండ్రు,
బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఏదో డ్రామాలు ఆడుతున్నారు, ఆయనను కాపాడుతున్నారు కేసీఆర్ని అంటున్నారు. ఒక ఆయన అసలు ఏకంగా రేపటి కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తుందటనని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళే అన్ని అనుమతులు ఇచ్చింది బీజేపీ వాళ్ళే. మళ్ళీ వాళ్ళ ఎంపీనే ఆ రోజు ఫినాన్స్ మంత్రి ఉన్నాడు ఇలా ఈటెల రాజేందర్. కాబట్టి మీరిద్దరు కలిసి చేసిన దొంగతనమా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాబట్టి ఇలా కాంగ్రెస్ ఈటల కూడా పాత్ర ఉంది ఈ కుట్రలో. ఇప్పుడు ఒక తప్పు జరుగుతుంది, తప్పును సమర్థించడం కూడా తప్పే. ఆ రోజు మీరు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు దేని కొరకు నిధులు ఇస్తున్నాము, ఇట్లాంటి వాటికి ఇస్తే వయబులా కాదా అనేది కూడా చూసుకోవాలి కదా. అసలు ఎంత ఇచ్చిండు ఆయన, ఇది కూడా చెప్పాలి కదా. కాబట్టి అలా జరుగుతున్న వాటిలో బీజేపీ పాత్ర కూడా తెలుస్తుంది. ఎవరు మేమే టకా అనుమతులు ఇచ్చేసినామని వాళ్ళ మంత్రులంతా చెప్పిండ్రు. వీడికి వచ్చాము కాళేశ్వరంలో అవినీతి జరిగిందనేటోళ్ళు, ఢిల్లీకి పోయాము కాళేశ్వరం బేస్ అనేది. ఏకంగా ఈ రాష్ట్రానికి ఉన్న గవర్నర్ గారు కేసీఆర్ గారిని కాళేశ్వరరావు అని పిలిచిండ్రు. ఇప్పుడు కాలాదీన్ వచ్చేటప్పుడు ఎవరు లేరు, కాలాదీన్ వచ్చే వరకు ఎవరు లేరు. కాబట్టి హరీష్ రావు అన్నాడు కాళేశ్వరం, ఈయనని కూడా అన్నాడు, ఈయననే అసలు అన్నది ఈయననే. అప్పుడు స్పెషల్ ఫ్లైట్లు పెట్టి అక్కడికి పంపించేటోళ్ళు, అధికారులను కూడా స్పెషల్ ఫ్లైట్లు పెట్టి తిప్పేది. ఎవరైనా అంటే ఫ్లైట్లు అంటే ఏంటి, హెలికాప్టర్లు, ఎవరైనా విదేశీ ప్రతినిధులు వచ్చి జరగా చూసి రాపోరు అని చెప్పేసి బస్సులలో కూడా తీసుకుపోయిండ్రు. మరి మేము ఆ రోజుల్లో పోతా అంటే మమ్మల్ని అరెస్ట్ చేసేది. కోదండరామ్ గారు అయినా రేవంత్ రెడ్డి గారినైనా పిసిసి ప్రెసిడెంట్గా ఉండేవారు. అట్లా అలాంటి అకృత్యాలు చేసి ఈరోజు మేము తప్పించుకుంటామంటే కలవదు, నడవదు. కాక నిజంగా మీరు అవినీతి చేయలేదు. కొంచెం అంటే 2,000 కోట్లు కొంచెమా, 5,000 కోట్లు కొంచెమా? ఇలా మలన సాగర్ ఉంది, మీరు 50 టీఎంసీల కొరకు కట్టిండ్రు. ఎన్ని టీఎంసీలు నిలుతుందో చూడండి. ఇలా కొండపోచమ్మే ఉంది, వారి ఫామ్ హౌస్కి నీళ్ళు తీసుకుపోయేది, 15 టీఎంసీలతో కట్టిండ్రు. ఇప్పుడు ఎన్ని టీఎంసీలు నిలువ ఉంటున్నాయో చూడండి. ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తే ఆడ భూమి కుంగిపోతున్న పరిస్థితి, ప్రాజెక్టే బయటికి నోరేలా పెట్టే పరిస్థితి వచ్చింది. ఇలా అక్కడికే ఆపిండ్రు. ఎన్ రూట్లో 10 టీఎంసీ హైదరాబాద్ నగరానికి తాగునీటికి సాగుకు అక్కడి వరకు ఉండి, తాగునీటి అవసరాలకు 10 టీఎంసీ, 5 టీఎంసీ, ఇండస్ట్రియల్ అవసరాలకు 5 టీఎంసీ అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రాణహిత చేవల ప్రాజెక్టులో పెట్టినది ఎటుపోయింది అది. ఇలా దాన్ని మిషన్ భగీరథకు వాడిండ్రు. ఏది మిషన్ భగీరథ ప్రాజెక్టు గజ్వెల్ని ఓపెన్ చేసిండు మోడీ గారే. కాబట్టి అలా ప్రతి ఒక్క అవినీతికి సంబంధించిన అంశం తెర మీదకి వచ్చే వరకు వాళ్ళకి తలకాయన వస్తున్నది. కాబట్టి నేను అంటున్నా, ఇవాళ మీరు కమిషన్కు మీరు లేఖ రాయండి, కమిషన్ ముందు అటెండ్, మీకు వెసులుబాటు ఏది ఉంటే అది చేయండి. కానీ వాస్తవాలను చెప్పితే ఇంకా మంచిది. అంతకుముందు వాళ్ళ దగ్గర అఫిడవిట్లు కూడా తీసుకున్నారు. ఎవరైతే సంబంధిత అధికారులు ఉన్నారో సంబంధిత వాళ్ళ పక్కన అఫిడవిట్లో ఉన్నదానికి తేడా ఉంటే కూడా ఎంక్వైరీ చేసిండ్రు. కాబట్టి మీరు కూడా అప్పుడు ఏం చేసిండ్రో నిజాయితీగా చెప్పుకుంటే, మీరు నిజాయితీగా ఉంటే మీకు సమస్య లేదు. అదే దయాకర్ గారు, మీరు వచ్చి దాదాపు సంవత్సరంన్నర కావస్తూ ఉంది, ఇంతవరకు దేని మీద చర్య తీసుకోలేదు. వాళ్ళ అవినీతి మీదనే మా పోరాటం అని మీరు ప్రచారం చేసి ఎన్నికల్లో పెద్ద ఎత్తున చెప్పారు. ధరణికి సంబంధించినటువంటి ఇష్యూ మీద ఏం తేలలేదు ఇంతవరకు. కేటీఆర్ ఫార్ములా ఈ రేస్ అన్నారు, దాని మీద ఇంతవరకు ఏం తేలలేదు. విద్యుత్ కమిషన్ అన్నారు, అది కాలేదు. కాళేశ్వరం కమిషన్ ఇప్పుడు దాదాపు సంవత్సరం తర్వాత కమిషన్ వేసిన తర్వాత ఇప్పుడు కేసీఆర్కి నోటీసు, విచారణ హాజరుగమ్మనేటువంటిది. ధరణిలో ఉన్న సమస్యలు భూభారతిలో పరిష్కరిస్తున్నాం. ధరణిలో ఎవరైనా అక్రమార్కులు భూమిని తీసుకుంటే అమయ్ కుమార్ది మీకు ఎగ్జాంపుల్ తెలుసు, అధికారులు కానీ ఇంకెవరు కానీ వాటికి సంబంధించిన అంశంలో. ఇప్పుడు పవర్కు సంబంధించిన కమిషన్ రిపోర్టు తొందరలోనే వస్తుంది. ఈ ఫార్ములా రేస్కు సంబంధించింది ప్రైమరీ లెవెల్లోనే ఉంది. సో ఫస్ట్ వాళ్ళని విచారణ చేసిండ్రు. కాబట్టి ప్రతి ఒక్కదానికి ఎంక్వైరీకి సంబంధించిన అంశంలో అందరి మీద ఏం జరగట్లేవు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అవినీతి జరగని శాఖల మీద కూడా మనం ఏ లేదు కదా. అవినీతి జరుగుతున్న దాని దగ్గరే ఇప్పుడు ఆ రోజు 18 మంది మంత్రులు ఉన్నారు. వీళ్ళ కిందనే పెద్ద పెద్ద శాఖలు ఉంచుకున్నారు. కేసీఆర్ గారి కింద, కేటీఆర్ కింద అండ్ హరీష్ రావు గారి కిందనే మేజర్ శాఖలు ఉన్నాయి. అక్కడనే అవినీతి జరిగింది. అవినీతి ఇతర ప్రాంతాల్లో జరిగిన దగ్గర కూడా డిమాండ్ ఉన్న దగ్గర ప్రాసిక్యూషన్స్ అవుతాయి. కానీ ఇక్కడ సంవత్సరంలో ఎన్నికలే మీకు దాదాపు 3-4 నెలలు పోయిన పరిస్థితి ఉన్నది. కాబట్టి డెఫినెట్గా కమిషన్ను మనం కమాండ్ చేయలేము. కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇంకో 2 నెలలు కావాలి మాకు, దీంట్లో పెద్ద పెద్ద తిమింగళాలు ఉన్నాయి, వాటిని కూడా మేము ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ 2 నెలలు పెంచడం జరిగింది. కాబట్టి పారదర్శకత, సాంకేతికత, వాస్తవికత ప్రాధాన్యాలుగా ఉండాలి తప్పితే తప్పును తప్పుగా చూపించకుండా కూడా చేస్తే మీరే రాజకీయ కక్ష సాధింపు అంటారు.
కాబట్టి ఇప్పుడు మీరు ఎట్లా అంటున్నారు, మీరే వాళ్ళతో కలిసి మిలాఖతై డ్రాగాన్ చేస్తుండని అంటున్నారు, మీరంటారు, బీజేపీ వాళ్ళు కూడా అంటున్నారు. మేమేమంటున్నాం, వాస్తవ పునాదుల మీదనే ఏ రకమైన చర్యలైనా ఉంటాయి, కాబట్టి వాటికి వాస్తవాలు చెప్పడానికి రాకాక అని చెప్పి కేసీఆర్ అన్నాడు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడు, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావు అందులోనే ఉన్నాడు, ఆయన ఎమ్మెల్యే రైట్ నౌ. ఇప్పుడు ఈటెల రాజేందర్ లేడు, బీజేపీలో ఉన్నాడు. మీరు ఎట్లా ఏమైనా డిఫరెన్సియేషన్ ఆన్సర్స్ డిఫరెంట్ వచ్చే అవకాశం ఉందా? మీరేమంటారు? చాలా మంది అధికారులు, ఇంజనీర్లు అంతా వేలంతా కేసీఆర్ సైడే చూపిస్తున్నారు అనేటువంటిది మీడియాకి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తాను, జరుగుతున్న విచారణ. మీరు అదే చెప్తా ఉన్నారు. మరి ఈటెల రాజేందర్ కూడా కేసీఆర్ వైపే వేలు చూపిస్తారు. ఇప్పుడు ప్రిన్సిపల్ సబార్డినేట్ బంధం ఉంటుంది. ప్రిన్సిపల్ ఎవరనంటే మిస్టర్ కేసీఆర్ గారు, సబార్డినేట్గా ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు, వాళ్ళ అల్లుడు రావు గారు కూడా ఉన్నారు. సబార్డినేట్స్ వాళ్ళ యొక్క మీరు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పాల్సిన అవసరం ఉంది కదా. అయితే వారు యాక్సిడెంటల్లీ బీజేపీలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటారు బయటకు వెళ్ళగొట్టారు కదా, ఉప ఎన్నిక ఎదుర్కొన్నారు. ఇప్పుడు మరి వెళ్ళగొట్టిరా అంటే రెండు డిఫరెన్స్ ఉంది అనుకుంటా. ఎల్లగొట్టిండో నువ్వు అక్కడ పోయి ఉండని పంపించిండ్రో అది ఇప్పుడు అది కూడా తేలాలి. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ వైపు రావడానికి ఎందుకు ఆయన ఇబ్బంది పడ్డాడు, ఇక్కడికి వస్తే మమ్మల్ని రక్షించేటోళ్ళు లేరు కాబట్టి బీజేపీ అయితే కాపాడుతుందని పోయిండా. ఈరోజు యాడికి పోతే తప్పుగానే ఉంటుంది కదా. కాబట్టి ఈడ కూడా తప్పు ఉందంటారు మీరు అలా. డెఫినెట్లీ తప్పు ఉందా లేదా అనేది రేపు తేలుస్తారు. కానీ ఇప్పుడు ఒక ప్రాజెక్టుకు సంబంధించి అది వయబుల్ కాదు అని తెలిసి చెప్పినాక కూడా ఫినాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ డిఫరెంట్ దాన్ అదర్ డిపార్ట్మెంట్స్. ఎప్పుడైనా ఆర్థిక అనుమతులు అనేవి ప్రజలకు సంబంధించిన ధనానికి సంబంధించినవి, వాటిని రిలీజ్ చేసేటప్పుడు అక్కడ తప్పు జరుగుతుందా వాస్తవం ఉందా అనేది క్రాస్ చెక్ చేసుకోవాల్సిన సందర్భంలో కేసీఆర్ గారు చెప్పారు, నేను చేసిన అని చెప్పారు. మన ఇంజనీరింగ్ చీఫ్ చెప్పినదే, ఏఈ చెప్పిందే, అక్కడ ఉన్న డీఈలు చెప్పిందే ఆయన చెప్తాడు. కానీ ఆయనకు ప్రిన్సిపల్ అథారిటీ అయితే మీరు సబార్డినేట్ అథారిటీ కదా. ఈటెల కూడా రేపు అదే చెప్తాడని ఆశిస్తారా మీరు? ఎట్లా ఏదైనా చెప్పుకోనియండి, కానీ ఆయన కూడా ఆ క్రైమ్లో ఉన్నాడని, ఫినాన్షియల్ క్రైమ్లో ఉన్నాడు అని. కాబట్టి ఆయనేం తప్పించుకోలేడు. కానీ ఇప్పుడు ఒక పని జరిగితే అన్ని రకాల సంబంధిత శాఖలకు సంబంధించిన అంశాలు తెర మీదకి వస్తే దాంట్లోనే వారిది వచ్చిందని. హరీష్ రావు గురించి మీరేం చెప్తారు? అప్పుడు ఆయన ఇరిగేషన్ శాఖ మినిస్టర్. ఇక హరీష్ రావు మామ ఎట్లా చెప్తే నేను అట్నే అంటోడు. ఆయన తప్పకుండా ఇప్పటికి కూడా ఆయన నేను కట్టు బానిసని అంటుండు కదా, కట్టప్పని అంటుండు. కట్టప్ప అవుతాడో కాడో తెలియదు, కట్టప్ప మళ్ళీ బాసన వేసేస్తాడు. కానీ ఇప్పుడు హరీష్ రావు యొక్క వర్షన్, మీరు ఇరిగేషన్ మంత్రిగా మీ స్వయం ప్రతిపత్తి ఏది, మీరు ఇలా ఏం సమాధానం చెప్తారు దానికి? ఏది మేడిగడ్డ కుంగుబాటుకు కానీ, మిగతా సుందిళ్ళకు సంబంధించిన బొంగకు కానీ, లేదంటే ప్రాజెక్ట్ ఈ విధంగా కొలాప్స్ కన్నెపల్లి పంప్ హౌస్ కొలాప్స్కి కానీ, ఎస్కలేషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఎస్కలేషన్ ఆఫ్ ది గూడ్స్ ఆల్సో, ఏది లిఫ్ట్ కోసం. అందుకని వాళ్ళు గతంలో లిఫ్టింగ్ ది రివర్ అని పెట్టిండ్రు, ప్రపంచంలో అతిపెద్ద లిఫ్టింగ్ రివర్ అని చెప్పి. కానీ అది లిఫ్టింగ్ ది ఫండ్స్ అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల యొక్క ఫండ్స్ని లిఫ్ట్ చేసిందని మా మీద అప్పుడు పెద్ద ట్రోల్స్ చేసింది ఇది అని. అంటే అప్పుడు ఏదో బీబీసీలో ఒక కథనం వస్తే లిఫ్టింగ్ ది రివర్ అంటే కాదా, అది లిఫ్టింగ్ ది ఫండ్స్ అని అంటే మమ్మల్ని ఎలా మరి తెలంగాణ ప్రాంతాన్ని దొంగలకు దొడ్డిగా ఎందుకు మార్చినారో వాళ్ళు సమాధానం చెప్పాలి. చివరిగా ఆప్షన్ ఏమైనా ఉందా? మొన్న విద్యుత్ కమిషన్కు లేఖ రాసినట్టు వివరణ ఇచ్చే అవకాశం ఉందా కేసీఆర్కి, లేదంటే ఖచ్చితంగా హాజరు కావాల్సిందేనా? అట్లా మీకున్న అవగాహన. అది డిక్టేట్ చేసేది కమిషన్, మేము కాదు. కమిషన్ కెన్ డూ, కమిషన్ ఏదైనా చేసే హక్కు వారికి ఉన్నది. కమిషన్ ఇచ్చిన రికమెండేషన్ బేసిస్న ప్రభుత్వ చర్యలు ఉంటాయి. కమిషన్ తప్పు అని జరిగిందని చెప్తే దానికి సంబంధించి చట్టం తన పని చేస్తుంది. కమిషన్ ఏ రికమెండేషన్స్ ఇస్తారో దానికి సంబంధించిన పట్ల కమిషన్ చర్యలు గతంలో మనం చూసాం దేశంలో ఇట్లాంటి కమిషన్స్ అలా ఒకవేళ హాజరు కాకపోతే కేసీఆర్ ఇట్లాంటి తదుపరి చర్యలు ఎట్లా ఉండే అవకాశం ఉంటుంది? డెఫినెట్గా క్రైమ్ కమిట్ అయి తప్పించుకుంటే తప్పకుండా శిక్ష ఉంటుంది. క్రైమ్ కమిట్ అయిందని కమిషన్ తేలిస్తే డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఏం చెప్తారు కేసీఆర్ గారికి, ఏం చెప్తారు కమిషన్ నోటీస్? నేనేమంటున్నా, కేసీఆర్ గారు నిజాయితీగా పారదర్శకతను తన యొక్క చిత్తశుద్ధిని ప్రజల ముందు నిరూపించుకోవాలంటే కమిషన్కు మీరు డైరెక్ట్గా అటెండ్ కాండి, వివరణ ఇవ్వండి. వివరణ ఇవ్వడం వల్ల ఏమో ఇప్పుడు ఈ దేశ ప్రధానమంత్రులే కోర్టుకు పోయి వాళ్ళ యొక్క సాక్ష్యాలను వాస్తవాలను చెప్పిన చరిత్ర ఉంది. కాబట్టి కమిషన్ ముందుకు పోవడం అనేది ఏదో తలవంపులుగా చూడకుండా వాస్తవాలను మీరు చెప్పే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా ఎవరు చేసిండ్రో తప్పు మాత్రం జరిగింది, అక్కడ తప్పు అయితే జరిగింది. ప్రాజెక్ట్ అయితే కుంగిపోయిన మాట వాస్తవం, నిరలుబాటిన మాట వాస్తవం, ప్రాజెక్టు వయబుల్గా లేని మాట వాస్తవం. దానికి బాధ్యులు ఎవరైనా చెప్పండి, నేను కాదని చెప్పుకోగలుగుతారా? కాబట్టి ఇలా
దానికి భయపడాల్సిన అవసరం లేదు. కమిషన్ ముందు అటెండ్ కాండి, వాస్తవాలని చెప్తాను. చివరిగా నిర్మాణ సంస్థలను కూడా దీంట్లో దోషులుగా నిలబెడుతుందా కాంగ్రెస్ ప్రభుత్వం? కమిషన్ ఏది సూచిస్తుందో దానికి సంబంధించి, అందుకని టెక్నికాలిటీస్ సంబంధించిన అంశంలో ప్రతి ఒక్క అంశంలో కూడా కూలంకుషంగా కమిటీ రిపోర్ట్ను తయారు ఆ చేస్తుంది. నిర్మాణ సంస్థలు ఎల్ఎన్టీ కావచ్చు, మెగా ఎంఈఎల్ కావచ్చు, ఇప్పుడు అదే ఎంఈఎల్ కంపెనీకి మళ్ళీ మీ ప్రభుత్వంలో మళ్ళీ కొత్త ప్రాజెక్టులు వచ్చాయి. ఇప్పుడు ఒక ప్రాజెక్టులో ఇప్పుడు ఒక బాస్ అవినీతిని ప్రోత్సహిస్తే దానికి సంబంధించిన చర్యలు ఏవి ఉంటే వాళ్ళు ఫేస్ కావాలి. మా బాస్ అవినీతిని ప్రోత్సహించడు. ఏదైనా కంపెనీ అది ఎక్కడైనా ఈ దేశంలో ఎక్కడైనా బిడ్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అదానీ కంపెనీ ఒక దగ్గర అవినీతి చేసిందని ఈడ కూడా అవినీతి చేస్తానంటే ఈ ప్రభుత్వం చేయనియదు. అంబానీ కంపెనీలు చేస్తానంటే చేయని, అట్లనే ఏ కంపెనీనైనా సరే. నేనంటున్నా అవినీతి చేసి మేము తప్పించుకుంటామని అంటే ఆ దానికి ఒక చట్టం లేదు, అది సమస్య. కాబట్టి అదే క్లెయిమ్ చేసే అవకాశం. ఇప్పుడు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్లో అదే కంపెనీ పనిచేస్తే, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ మొన్న ముఖ్యమంత్రి స్టార్ట్ చేసిన దాంట్లో కూడా అదే ప్రాజెక్ట్ మెగా కంపెనీ. ఇప్పుడు అక్కడ అవినీతి జరిగితే అదే సమస్య వస్తుంది వాళ్ళకు. మేము అవినీతి జరగనియం కదా. అవినీతి జరగనిస్తే ఇలా మీడియా ఊరుకోదు, ప్రజలు ఊరుకోలేదు. హెచ్సియు భూముల విషయంలో ఎంత పెద్ద ఎత్తున మీరు ఏంది విద్యార్థుల పక్షాన్నో లేకపోతే ప్రభుత్వం ఇది చేయకపోతే మంచిదనో ఇట్లా అన్నారు కదా. కానీ ప్రభుత్వం తప్పు చేసిన రేపు సుప్రీంకోర్టు చెప్తుంది కదా. ప్రజల పక్షాన ఉన్నారు కదా. ఇలా మేము ప్రభుత్వం ప్రజల పక్షాన ఉందా లేకపోతే మీరే దాన్ని వక్రీకరించడానికి రేపు కోర్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇచ్చినాం కదా, రిపోర్ట్ ఇచ్చినాం కదా. కాబట్టి ప్రభుత్వానికి లేని హక్కును ఎక్కడ కూడా తీసుకోదు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పు చేయదు. ఈ విషయంలో కూడా తప్పు చేయదు. ఈ విషయంలో కూడా కమిషన్ సిన్సియర్ రిపోర్ట్ను ఆధారపడే చర్యలు ఉంటాయి తప్పితే వారి కొరకు తప్పు చేయాల్సిన అవసరం మాకేం లేదు. రైట్. ఇది ఎమ్మెల్సీ అదే యాంకర్ చెప్తా ఉన్నటువంటి ఇప్పుడు రివర్ లిఫ్ట్ కాదు, రివర్ లిఫ్ట్ చేసినటువంటి కాదు, ఫండ్స్ లిఫ్ట్ చేసినటువంటి పరిస్థితి అక్కడ నుంచి అనేటువంటి చెప్తా ఉన్నారు. కేసీఆర్, హరీష్ రావు మొదటి నుంచి పేరు వినిపిస్తానే ఉంది, చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఈటెల రాజేందర్ సంబంధించినటువంటి అంశం కూడా చర్చకు వస్తుంది. సో ఈటెల ఏం చేయబోతా ఉన్నారు అనేటువంటి దానిపైన కూడా చర్చ ఉంది. ఈటెల కూడా అందులో సూత్రధారే పాత్రధార అనేట్లాగా అద్దంకి మాట్లాడారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, హైదరాబాద్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.